హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. సో ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో ముందు రోజు నైట్ నేను షూట్ చేశాను, ఏమేం చేశాము ఏంటి అనేసి. సో వినాయక చవితి ముందు రోజే ఇలా దేవుడి దగ్గర సామాన్లు, అలాగే నెక్స్ట్ డే పూజకి ఏమేం కావాలి అన్నీ కూడా తీసి ఒక ప్లేస్లో పెట్టుకున్నాను. సో దట్ మార్నింగ్కి ఈజీగా ఉంటుంది అని. పసుపు కుంకుమ అది ఏంటంటే బయట గడపకి రాసి ముగ్గు వేద్దాము ముందు రోజే అనేసి. సో అవన్నీ పెట్టానన్నమాట. కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. నాకు ఎప్పుడు నైట్ క్లీన్ చేసుకోవడం అలవాటు కిచెన్. మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా ఉండాలి ఏదన్నా స్టార్ట్ చేయడానికి అనేసి అది ఇంకా అలవాటుగా అయిపోయింది. ఇక్కడ ఈ అరిటాకులు ఉంటాయి కదా, అవి 2 చెట్లు లాంటివి తెచ్చుకుని వాటర్లో పెట్టానన్నమాట ఒళ్ళిపోకుండా ఉండడానికి మార్నింగ్కి. ఇంకా అలాగే నెక్స్ట్ పూజకి కావాల్సిన ఫ్రూట్స్, పత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పాలవెల్లికి సంబంధించినవన్నీ తెచ్చుకున్నాము. అసలు ఆ రోజు అయితే యాక్చువల్గా జాంకాయలు 100 రూపీస్కి డజన్ ఇస్తారు. ఆ రోజు కాయ ఒక్కొక్కటి వచ్చి 10 రూపీస్ అంట. సో వినాయక చవితి ముందు రోజు అంతే ఇంకా మార్కెట్లో ఉన్న వాళ్ళదే. అసలు అన్నీ హై కాస్ట్ ఉన్నాయి. ఏ కాయ అడిగినా 50 రూపీస్, 100 రూపీస్ చెప్తున్నారు. మామిడాకులు కూడా 40 నుంచి 50 రూపీస్ చెప్తున్నారనమాట. ఇంకా ఫెస్టివల్ సీజన్ అంటే అంతేనేమో. అదే ఊర్లో అయితే ఊరికనే ఎక్కడో చోట తెంపుకొని వచ్చేస్తే అయిపోతుంది. కానీ సిటీస్లో మాత్రం అంత ఈజీగా దొరకవు ఫెస్టివల్ టైంలో. ఇంకా నెక్స్ట్ గడపకి పసుపు రాసుకుని ఇలా జాజు అంటారనమాట. ఇది మట్టి, మనకి ఏదన్నా పూజా స్టోర్లో దొరుకుతుంది. అది రాసేసి నాకు వచ్చిన మెలుకల ముగ్గులు వేసాను అనమాట. గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి. నాకేంటంటే ఈ మెలికల ముగ్గులు పెట్టాలి బాగా కనిపిస్తుంది అని అనిపిస్తుంది, కానీ ఈ మెలికల ముగ్గులు ఏమో కానీ నన్ను మెలికలు తిప్పేస్తాయి అన్నమాట. కొంచెం టఫ్, కానీ వచ్చినంతలో బేసిక్గా వేస్తాను. అది ఫ్రీ హ్యాండ్ డిజైన్స్ ఏవైనా అయితే చాలా ఈజీగా వేసేస్తాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇంటి ముందు మాత్రం మంచి ఫెస్టివ్ వైబ్ వచ్చింది ఈ ముగ్గు వేయడం వల్ల. ముగ్గు కన్నా ఎక్కువ జాజు అనేది చెప్తున్నాను కదా, సో అది వేసిక అది కొంచెం డ్రై అయ్యి ఇలా ముగ్గు వేసుకుంటే మాత్రం ఇంటి ముందు చాలా వైబ్రెంట్గా, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట. ఏదన్నా అదర్ ఫెస్టివల్స్కి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ శనగలు ఇవన్నీ రైస్ అంతా కూడా నైట్ నానబెట్టాను నేను. పరవన్నం కావాల్సినవన్నీ కూడా. ఈ పరమాన్నం అనేది ఎప్పుడైనా స్టోర్ రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి తాలికలు అనమాట, పాల తాలికలు అంటాం కదా, మన సైడ్ వేరే పేర్లతో కూడా పిలుస్తారు, ఆరిది అంటారు. ఇంకా కుడుములు చేశాను. పాల తాలికలు చేయడం అంటే చిన్నప్పుడు అదో రకమైన ఫన్ అనమాట. మా అమ్మ వాళ్ళు చేస్తుంటే మేం చేస్తాం అని ఆఖరికి మొత్తానికి చాలా పెద్దగా లావుగా చేసి మొత్తం పాడు చేసేసేవాళ్ళం మేమైతే. సో అదొక మెమరీ. ఇంకా కుడుములు అయితే నా ఫేవరెట్ కూడా, వినాయక చవితిలో నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అలానే మా బాబు పెద్దోడు పార్దు, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ ఇలాగా పాలవెల్లి కడుతున్నారనమాట. సో వాడికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాడికి కొంచెం బాగా ఎదిగాక తెలిసింది కదా ఈ ఫెస్టివల్. సో వాడికి కూడా చాలా హ్యాపీ. అయినా వినాయక చవితి అంటేనే పిల్లలకి చాలా హ్యాపీ అనమాట. సో వినాయక చవితి చందా అడగడానికి వెళ్తానన్నాడు, నిమజ్జనానికి వెళ్తానన్నాడు. వాడు ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాడు. సో ఇంకా నేనైతే నా ఫ్రెండ్ ప్రసన్న అనేసి మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది, తను వాళ్ళ స్కూల్లో టీచింగ్ చేస్తాను అనమాట. తను నాకు వినాయకుడు ప్రతిమ ఇచ్చింది. సో నేను ఇంకా అదే పెట్టేసుకున్నాను, సపరేట్గా ఏం కొనలేదు. సింపుల్గా స్వీట్గా క్యూట్గా బాగున్నారు బుజ్జి కనపయ్య. ఇంకా నేనైతే ఇలా డెకరేట్ చేసుకొని ప్రసాదాలు, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇలాగా నాకు ఉన్నంత టైంలో ఎంత ఎర్లీగా లేచి ఎంత ప్రిపరేషన్ చేసుకున్నా ఆ రోజు ఆల్మోస్ట్ 10-10:30 అయిపోయింది. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి మోతీచూర్ మోదక్ అనమాట. నేను ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ట్రై చేయండి, స్వీట్ అది బాగుంటుంది, బాగా వచ్చింది కూడా టేస్ట్ వైజ్. ఇంకా నా దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకునే ఆర్గనైజర్స్ అవి ఉంటే కొన్ని అలా వేసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా అయితే నేను మా బుజ్జి గణపయ్యని వరలక్ష్మి వ్రతం రోజు ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో చూసారు కదా, నెక్స్ట్ ఇంకా పూజ చేసేసి దీపారాధన ఇవన్నీ వెలిగించేసాము. ఇక్కడ మా వాడైతే మా పెద్దోడు అగరబత్తి వెలిగించడానికి అసలు మా బుర్ర తినేశాడు. వాడిని చూసి మా చిన్నోడు కూడా స్టార్ట్ చేస్తానన్నాడు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైర్ ఈజ్ చాలా డేంజర్ కదా, సో కాలుతుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు అష్టోత్తరం ఉంటాయి కదా, ఇంకా అవి నేను చదువుతూ ఉన్నాను. మా హస్బెండ్ అలానే మా కిడ్స్ కూడా ఇంకా పూజ చేస్తూ ఉన్నారనమాట. చెప్పాను కదా మా చిన్నోడు కూడా స్టార్ట్ చేసేసాడు అని, ఇమిటేట్ చేయడం వల్ల అన్నని. సో ఇక్కడ మా చిన్నోడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు, వాడు ఎలా చూస్తున్నాడో. వాళ్ళ డాడీతో ఎలా దండం పెట్టుకుంటే వాడు కూడా అలానే పెట్టుకున్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత కుదురుగా కూర్చున్నాడు అనమాట. నాకు తెలుసా వినాయకుడు వీడికి కొంచెం కుదిరిచ్చినట్టున్నాడు ఆ రోజు. సో అలాగా మా వినాయక చవితి అనేది చాలా బాగా అయ్యింది.
సో మీరెలా జరుపుకున్నారు? ఇంకా ఏమేం చేశారు వినాయక చవితి రోజు? ఇవన్నీ కూడా కింద కామెంట్ చేయండి. సో నేనైతే ఒక పంతుల్లాగా మొత్తం బుక్‌లో ఉన్నవన్నీ చదువుతున్నాను. నాకు పూజల గురించి చాలా తెలుసు. మా హస్బెండ్‌కి మాత్రం చాలా ఎక్కువ తెలుసు. సో నేనేదైనా తప్పు చేస్తున్నాను అంటే మాత్రం చాలా సీరియస్ అయితారు పూజ దగ్గర. అలా కాదు ఇలాగా అని నేనేదో ఉన్నంతలో నాకు తెలిసినంతలో చేసేద్దామని అనుకుంటాను. బట్ కాదు అనేసి తను కరెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇంకా దండం పెట్టేసుకుని ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేస్తున్నాననమాట. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నోడికి కూడా హారతి ఇస్తున్నాను. వాడు కూడా ఎంత క్యూట్‌గా తీసుకుంటున్నాడో. ఇంకా ఫైనల్‌గా ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో ఒక క్లిప్ తీద్దాము అనేసి మొత్తం వీడియో అంతా క్యాప్చర్ చేస్తున్నాను. పక్కన అది స్కూల్లో ఇచ్చారంట పార్దుకి. ఆ బొమ్మకు కూడా పూజ చేసుకోమన్నారంట. ఇంకా వాడి బుక్స్ అవి పెట్టి పూజ చేసి నేనైతే ఎలా రెడీ అయ్యాను ఏంటి షార్ట్ కోసం అంటే కంటెంట్ ఉండాలి కదా. సో అది కూడా ఇంకా పూజ అంతా అయిపోయాక ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇది షార్ట్ కాసుల పేరు. చాలా బాగుంది. అండ్ బ్యాంగిల్స్ ఇవి నేను లాస్ట్ టైం కాకినాడ వెళ్ళినప్పుడు జస్ట్ 80 రూపీస్కి వచ్చినాయి. సో అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను. అవి ఏదైనా అకేషన్కి కావాల్సినప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట. బట్ అన్నీ కూడా చాలా బడ్జెట్లో తీసుకుంటాను. నన్ను చూసే వాళ్ళందరూ చాలా కాస్ట్ పెట్టి తీసేసుకున్న అస్తమాను అని. నో అండి, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అలా అనుకుంటారేమో. బట్ నేనైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షార్ట్స్కి కొంచెం కంటెంట్ కావాలి అనేసి ఇలా చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి క్లియర్గా ముగ్గు అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఆ రోజు ఈవినింగ్ ఇంకా స్నానం చేసేసి దీపారాధన చేస్తున్నాను అనమాట వినాయకుడికి. ఇంకా బొట్టది పెట్టుకుని ఇంకా దీపారాధన చేసేసి హారతది ఇచ్చేసి వ్లాగ్ ఎండ్ చేసేద్దాము అనేసి కొంచెం ఈ క్లిప్స్ యాడ్ చేశాను. యాక్చువల్గా వినాయక చవితి ఏమో కానీ ఈ 4-5 డేస్ 9 డేస్ కూడా ఎక్కడో చోట వినాయకుడి పాటలు ఆ సందడి అంతా కూడా వినిపిస్తూనే ఉంటుంది. మామూలుగా అయితే 7-8 అయితే కానీ రోడ్డు మీద కూడా ఎవరు కనిపించరు, అంటే ఇళ్ళ దగ్గర. అలాంటిది 9-10 అవుతున్నా కూడా వినాయకుడి దగ్గర సాంగ్స్, డ్యాన్స్, పిల్లలు ఆడుకోవడం, పెద్దోళ్ళందరూ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, ప్రసాదాలు ఇవ్వడం డైలీ చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్ పూజకి చేసిన ఫ్లవర్స్ కొన్ని మిగిలిపోయాయి. ఈవినింగ్ ఇంకా ఇంటి గుమ్మం ముందు ఇలాగా డెకరేట్ చేసి పెట్టాననమాట. ఎలాగో దీపం అది పెట్టుకున్నాను కదా అని నాకు ఇలా డెకరేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా బాగా ఇష్టం, ఇంట్రెస్ట్. కానీ సోషల్ ప్లాట్ఫామ్లో ఉండి రికార్డ్ చేస్తే ఇవన్నీ చేయాలంటే కొంచెం టఫ్ జాబే. ఎవరైతే ఈ ప్లాట్ఫామ్లో ఉంటున్నారో వాళ్ళు నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. అనుకుంటారు చూసేవాళ్ళు చాలా ఈజీ చేసేస్తున్నారు, వీళ్ళకి పని పాట లేదని. ఏం కాదు, ఇదే చాలా టఫ్ వర్క్. ఇంటిని మేనేజ్ చేసుకోవడం, కొంతమంది జాబ్ని మేనేజ్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ కూడా సోషల్ ప్లాట్ఫామ్ మీద ఉంటున్నారు అంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే నేను తింటే కానీ రుచి, దిగితే కానీ లోతు తెలియదని నేను కూడా వచ్చాకనే నాకు తెలుస్తుంది. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.